ఈ రోజున విశిష్టత ఏంటి అంటే శని జయంతి అంటారు. అంటే శనీశ్వరుడి యొక్క జన్మదినోత్సవంగా, శని జయంతిగా దీన్ని చాలా చక్కగా చేసుకుంటారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ యొక్క నార్త్ ఇండియన్స్ ఈ విషయంలో రకరకాల ప్రదేశాల్లో శని జయంతికి సంబంధించి చాలా విశేషంగా వాళ్ళు చేసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఇది ఈ యొక్క సౌత్ ఇండియాలో కూడా దీని యొక్క విశేషత ప్రాచుర్యం. ఇక్కడ శని భగవంతుడి గురించి తీసుకుంటే నవగ్రహాల్లో ఒకానొక గ్రహంగా శనీశ్వరుడు, ఆ శనీశ్వరుడి యొక్క జయంతి, అలాగే ఆయనని ఛాయా మార్తాండ సంభూతం అంటూ మనం మొదలు పెడతాం. సూర్యుడి యొక్క పుత్రుడిగా మనం ఈయన్ని కొలుస్తాము. సూర్యనారాయణ స్వామి యొక్క భార్యగా మనం సంధ్యాదేవిని తీసుకుంటే ఆమె ఆయన యొక్క కిరణాలకి, ఆయన యొక్క విశేషమైన ఆ ఉజ్వలమైన కాంతికి ఆవిడ కొంత కంగారు పడి ఆ దాంట్లోంచి తన యొక్క రూపంలోంచి ఒక ఛాయని, ఒక నీడని సృష్టించి ఆమెని అక్కడ ఉండమని చెప్పి తను వెళ్ళి ఏదన్నా ఒక ప్రదేశంలో చక్కగా తపస్సు లాంటిది చేసి ఇది ఎదుర్కొనేంత శక్తి, అంటే సూర్యుడి యొక్క కిరణాలలో ఉండే యొక్క ఉష్ణాన్ని, ఆ శక్తిని తట్టుకోగలిగిన శక్తి కొరకు ఈ సంధ్యాదేవి తన రూపంలోంచి మరొక స్త్రీని సృష్టించి ఆవిడ నీడలోంచి వచ్చింది కాబట్టి ఛాయాదేవిగా మనం చెప్తాం. ఆవిడని ఇక్కడ పెట్టి ఆవిడ వెళ్ళడం జరిగింది. అప్పటికే ఆవిడకి సంతానం యముడు, తర్వాత యమున వీళ్ళందరూ ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈవిడిని పెట్టి ఆవిడ వెళ్ళిపోతుంది. ఆ విషయం ఈ సూర్యనారాయణ స్వామికి తెలియదు. ఆయన ఈవిడితో ఉన్నప్పుడు ఈవిడికి పుట్టిన పుత్రుడిగా మనం ఈ శని భగవానుడిని చెప్తాం. అయితే శని భగవానుడికి సంబంధించి చాలా కథలు అవన్నీ ఉన్నప్పటికీ కూడా శని జయంతి అనేది ఈ యొక్క అమావాస్య నాడు ఇది విశేషంగా మనం చేస్తారు. అయితే ఈ శనీశ్వరుడికి సంబంధించి యాక్చువల్గా మనం చూస్తే నవగ్రహాల్లో కూడా విశేషంగా చెప్పుకునే ప్లానెట్గా కూడా మనం శని భగవాన్ చెప్తాం. మందుడు అని కూడా ఆయన అంటాం. అంటే అన్ని గ్రహాల కంటే కూడా చాలా స్లోగా ఉంటుంది దీని యొక్క నడక. తీసుకున్నట్లయితే ఈ శనీశ్వరుడి యొక్క నడక మనం తీసుకుంటే 2.5 సంవత్సరాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి. అలాగే మిగిలిన గ్రహాలను తీసుకుంటే ఇప్పుడు చంద్రుడు అలాంటివి అయితే చాలా ఫాస్ట్గా 2.5 రోజుల్లో, అలాగే రవి తీసుకుంటే 1 నెల రోజులు, అలాగే బుధుడు ఒక 20 days, అలాగే రాహుకేతులు 1.5 year. అంటే అవి అలా పెడుతున్నా శనీశ్వరుడు మాత్రం ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాల కాలం తీసుకుంటాడు. అలాగే శని యొక్క విశేషత కూడా ఏంటంటే ఆయనకుండే కారకత్వాల్లో కూడా అనేకమైన కారకత్వాలు ఉన్నప్పటికీ కూడా మామూలు మనుషులు సైతం శనీశ్వరుడి పేరు చెప్పంగానే అమ్మో శని దశ, శనీశ్వరుడా అని భయపడడం అనేది చాలా జనరల్గా మనకి చూస్తూ ఉంటాం. అంటే అందరూ అనుకున్నట్టుగా అసలు శనీశ్వరుడి కారకత్వాల్లోనే మనం తీసుకుంటే ఒక నిరాశ కానీ, నిస్పృహ కానీ, ఒంటరితనం కానీ, లేకపోతే వృద్ధాప్యం కానీ, తర్వాత ఈ రకమైన అన్ని రకాల విషయాలు అందులోకి వస్తాయి. ఆలస్యాలు, ఆటంకాలు, అన్ని విషయాల్లో డిలేస్ అవ్వడం కానీ, తర్వాత ఇలాంటివన్నీ కూడా చాలా రకాలైన కారకత్వాలు ఆయనకు ఉన్నాయి. అంటే నీలం రంగు, నలుపు రంగు, వీళ్ళ అనేక రకాల రంగులకి కారకత్వాలు పశ్చిమ దిశకి ఆయన ఇదిగా చెప్తారు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయనని ప్రధానంగా కర్మకారకుడు, అంటే వృత్తి మొదలైన వాటికి కారకుడుగా చెప్తారు, ఆయుర్దాయానికి కారకుడుగా చెప్తారు. అలాగే ఆయన యొక్క విషయాలలో ప్రతి విషయంలో కూడా వ్యక్తికి, నిరుద్యోగులకి ఉద్యోగానికి సంబంధించి కానీ, తర్వాత శ్రమ, కష్టపడ్డాం మొదలైనవన్నీ కూడా ఇందులో మనం ఆయన యొక్క కారకత్వాల్లో అనేకమైన వాటిల్లో ఇది కొంచెం 1-2 మనం చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ శనీశ్వరుడి యొక్క విధానంలో ప్రతి వాళ్ళు భయపడేది ఏంటంటే ఆయన తప్పకుండా ఆయన దశ అంటూ వచ్చిందంటే తప్పకుండా తేడానే జరుగుతుంది. మనుషులకి అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి, నిరుత్సాహం కలుగుతుంది, బాధ కలుగుతుంది, ఒంటరితనం కలుగుతుంది, డిప్రెషన్ కలుగుతుంది. ఆ అన్ని విషయాల్లోనూ ఆటంకాలు, ఆలస్యాలు, వాయిదాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే శనీశ్వరుడు తనకి ఆయన అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, శని దశలోని జాతకంలో ప్రతి మనిషికి వస్తాయి. అంటే ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారి మొత్తం మళ్ళీ అదంతా ఆయన అది కంప్లీట్ చేసి మళ్ళీ అదే రాశిలోకి రావడానికి దాదాపుగా 30 years దాకా పడుతుంది. అయితే ఈ యొక్క అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలకు కూడా రకరకాల పేర్లు ఉన్నాయి. ఈ దశలో నడిచేటప్పుడు వ్యక్తికి, ముఖ్యంగా ఈ ఏలినాటి శని ఇలాంటివి నడిచేటప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే వ్యక్తికి అందరూ అనుకున్నట్టుగా కేవలం నెగిటివ్గానే చేస్తాడు, అన్ని రకాలుగానే ఇబ్బందే కాకుండా ఆయన చేసే దాంట్లో ఏంటంటే వ్యక్తికి జీవితం అంటే ఏంటో నేర్పిస్తాడు. అంటే ఒక వ్యక్తి శ్రమ పడడం, జీవితం నేర్చుకోవడం, అబద్ధాలు ఆడకుండా, ఏ రకంగానూ దొంగతనాలు లాంటివి కానీ, అబద్ధాలు లాంటివి కానీ, లేకపోతే ఏ శ్రమ లేకుండా ఈజీగా అయిపోవాలనుకున్నవి కాకుండా
సిస్టమేటిక్గా ఉంటూ ఖచ్చితంగా అన్నీ సిన్సియర్గా ఉంటూ ఒక వ్యక్తి ముందుకు పెడుతున్నప్పుడు తప్పకుండా శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది వ్యక్తికి లభిస్తుంది. అందరూ అనుకున్నట్టుగా నెగిటివ్గానే వెళ్ళిపోయి అన్నీ అలాగే ఉంటాయని కాకపోయినా నీ వైపు నుంచి నువ్వు శ్రమ పడడం, కష్టం అంటే ఏంటో నేర్చుకోవడం, జీవితం తెలుసుకోవడం, శ్రమ పడడం, శ్రమతో పాటుగా వ్యక్తికి రావాల్సిన ఆధ్యాత్మిక వృద్ధి, జీవితపు అభివృద్ధి మొదలైనవన్నీ నేర్పించడానికి శని భగవానుడు అనేది మనం అక్కడ అది కూడా తెలుసుకోవాలి. ఆయనకి నువ్వులంటే ప్రీతి, అలాగే నూనెతో అభిషేకాలు ఇలాంటివన్నీ చేస్తారు. అయితే ఇక్కడ ఈ శని భగవానుడికి సంబంధించిన విశేషమైన దేవాలయాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఎవరికైనా ఈ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శనిలో నడుస్తున్నప్పుడు దానికి తగిన విధంగా శనికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు పఠించుకోవడం, అలాగే వృద్ధులకు ఏదైనా పండు ఫలం లాంటివి దానం చేయడం, అలాగే వృద్ధాశ్రమాల్లో ఏదైనా సేవా కార్యక్రమాలు చేయడం, ఇలాంటివన్నీ కూడా అనేకమనే ఉన్నాయి. అలాగే చాలామంది రావుచేటు ప్రదర్శన చేయడం, వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా, ఎన్ని రకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యక్తి చేయవలసింది ఏంటంటే సిన్సియర్గా ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, అలాగే ఆయనని సిన్సియర్గా నమ్ముకొని ఆ విధానంలో కనబడ్డ వాళ్ళని శని అని తిట్టకుండా అలా వెళ్ళడం కూడా దాంట్లో ముఖ్యమైనదే. ఇక్కడ మనం చూసే శనీశ్వరుడికి సంబంధించిన దేవాలయాలు చాలా 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 కొన్ని ఉన్నప్పటికీ అందులో ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మందపల్లి, అక్కడ శనీశ్వరుడే స్వయంగా ప్రతిక్షేపించిన మందేశ్వర దేవాలయం అనేది ఒకటి. అలాగే ఇంకా తీసుకుంటే శని శంగణాపూర్ మహారాష్ట్ర, అక్కడ ఏ ఇంటికి తలుపులు లేకుండా ఉంటాయి, శనీశ్వరుడే అక్కడ పరిపాలిస్తూ ఉంటాడు అన్నట్టుగా చెప్తారు, అక్కడ కూడా ఒక పెద్దది. అలాగే ఇంకొక దేవాలయాన్ని తీసుకున్నట్లయితే ఉడిపిలో కనుక మనం తీసుకుంటే బెన్నంజి శనీశ్వరుడి దేవాలయం చాలా పెద్దది, 23 ఫీట్ హైట్తో ఏకశిలా విగ్రహంగా శనీశ్వరుడిది అక్కడ వాళ్ళు ఇది చేశారు, అదొకటి చూస్తాం. అలాగే ఇంకా వేరువేరు ప్రదేశాలు చూసుకున్నట్లయితే శనీశ్వరుడికి సంబంధించి మనం ఢిల్లీలో ఒకటి చూస్తాం, అతి పెద్ద ధామ్ లాగా అదొక శనీశ్వరుడికి సంబంధించిన దేవాలయం చూస్తాం. అలాగే కర్ణాటకలో ఇంకా వేరువేరు ప్రదేశాలు తిరునల్లార్ అనేది శనీశ్వరుడికి సంబంధించిన విశేషమైన దేవాలయం. అంటే శనికి సంబంధించిన ఏ రకమైన సమస్యలు ఉన్నా కూడా తిరునల్లార్ పెడతారని చెప్పి నవగ్రహ దేవాలయాలు ఉంటే తమిళనాడులో కూడా ఇది మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే మధ్యప్రదేశ్ దగ్గర మనకి ఉజ్జయినికి సమీపంగా ఇండోర్లో అతి పురాతనమైన శనీశ్వరుడి యొక్క అది స్వయంభూ అని కూడా చెప్తారు ఆ దేవాలయాన్ని. అక్కడ జూను అనే ప్రదేశంలో శనీశ్వరుడు ఒక వాళ్ళకి కళలో వచ్చినట్టుగాను ఒక వ్యక్తి అక్కడ బట్టలు ఇది చేసుకునే వ్యక్తి కళల్లోకి వచ్చి అక్కడ ఒక మట్టి దిబ్బ లాంటి ప్రదేశంలో 20 అడుగుల మట్టి దిబ్బ ప్రదేశంలో తవ్వితే నా యొక్క ఇది ఉంటుందని ఆయన చెప్పినట్టు అతను అయ్యో నా కళ్ళు లేవు కదా నేను ఇలా చేస్తాను అంటే నువ్వు కళ్ళు తెరువు నీకు కనబడతాను అనే శనీశ్వరుడే చెప్పినట్టుగాను అతను కళ్ళు తెరిచి మొత్తానికి ఆయన్ని బయటికి తీసుకొచ్చి ఆ విగ్రహాన్ని ప్రతిక్షేపించడానికి ఇతరుల సహకారం తీసుకుని అదే కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు వచ్చాయని గోపాల్ దాస్ సంథింగ్ అతని పేరు, అతని తర్వాత 7 తరాల వాళ్ళే ఇప్పుడు ఇంకా అక్కడ చేస్తున్నారు అక్కడ పూజలు అన్నట్టుగా. అక్కడ చాలా విచిత్రంగా శనీశ్వరుడి యొక్క దేవాలయాలు అంటే ఆయన 16 కళలతో ఆయన్ని చక్కగా ఇది చేయడం, తర్వాత చక్కగా ఆయనకి సింధూరంతో ఇది చేసుకోవడం అనేది చాలా చక్కగా అలంకరించడం. శని జయంతి వచ్చింది అంటే 6 గంటల పాటు ఆ దేవాలయంలో ఆ శనీశ్వరుని అలంకరించడం, అక్కడ దేశ విదేశాల్లోంచి యొక్క సంగీతాలు అవన్నీ పాడేవాళ్ళని పిలిచే సమారోత్సవంలాగా చేయడం అనేది అనేక విశేషాలతో ఈ యొక్క ఇండోర్ అనేది కూడా చాలా ఫేమస్ ప్లేస్, మనకి ఉజ్జయిని సమానంలో ఉంటుంది. అక్కడే మనకి ఓంకారేశ్వర దేవాలయం కూడా ఉంటుంది. ఇండోర్ చాలా ఫేమస్, ఐఐఎంలు కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. విద్యా కేంద్రంగా కూడా దాన్ని చెప్తారు. స్ట్రీట్ ఫుడ్ కూడా ఫేమస్, విద్యకి సంబంధించిన ప్రదేశంగాను. తర్వాత అనేకమైన దేవాలయాలు కూడా అక్కడ సముదాయాలు అక్కడ చెప్తారు. అలాంటి ప్రదేశంలో ఓల్డ్ ప్రదేశంలో ఈ యొక్క దేవాలయం గురించి కూడా ఈ శనీశ్వరుడి యొక్క స్వయంభూ దేవాలయంగా కూడా అక్కడ చెప్తారు. చాలా విశేషంగా శని జయంతి నాడు ముఖ్యంగా అక్కడ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి శనీశ్వరుడిని కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఎలా చూసినా కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కావాలి అంటే మనం ఖచ్చితంగా శనీశ్వరుడికి సంబంధించి మనం హార్డ్ వర్క్ చేయడం, సిన్సియర్గా ఉండడం, నీ పనిని నువ్వు చేసుకోవడం, న్యాయాన్ని క్రమం తప్పకుండా ముందుకు వెళ్ళడం, ఆలస్యాలు ఆటంకాలు ఎదురైన పేషెన్స్ అనేది చూసుకుంటూ జాగ్రత్త పడుతూ ఏ పనిని ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి నీ వైపు నుంచి నువ్వు కష్టపడుతూ ముందుకు వెళ్ళి, అలాగే దానికి సంబంధించిన నడిచే దశలో అంతర్దశల పరంగా మీకు ఏదైనా అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఇలాంటివి నడుస్తున్నప్పుడు దానికి తగిన విధంగా ఇందాక మనం చెప్పుకున్న పరిహారాలు కాకుండా శనికి సంబంధించినవన్నీ కూడా తగిన విధంగా జాతకంలో చూసుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా కూడా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది వ్యక్తికి లభిస్తుంది. కనుక తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం అందరికీ లభించాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ శని జయంతి సందర్భంగా నమస్కారం.